పాస్టర్ జాన్ పాల్ గారని పేరు విన్నారా? తెలుసు, కడప, నాది కూడా కడపే. ఓకే, ఐడియా ఉందా? కలిసిరా? మీ ఎప్పుడైనా కలుస్తుంటారా? కలిసాను. ఆయన కొన్ని రోజులు ఏం మాట్లాడుతారో వింటున్నారా? వింటున్నాను. ఏమంటున్నాడు ఆ వ్యక్తి? అంటే ఒక అంశం అయితే విన్నాను, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన ఇది యాక్సిడెంటే అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు క్రైస్తవుల్ని, కానీ అది యాక్సిడెంట్ కాదు. అది యాక్సిడెంట్ అని మీ క్రైస్తవ సమాజమే కొంతమంది అంటున్నారు. లేదు ఇందులో అనుమానాలు ఉన్నాయని మీలాంటి వ్యక్తులు అంటున్నారు. ఎవరిని నమ్మాలి? ఒకటి చెప్తాను, మీ క్రైస్తవులు అంటే మా క్రైస్తవులు అందరు పరమాత్మలు ఏమి ఉండరు. మా క్రైస్తవుల్లో కూడా కొంతమంది దుర్మార్గులు ఉంటారు, దొంగలు లంగలు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. నమ్ముతారు మీరైతే? ఖచ్చితంగా ఉంటారు. ప్రతి రంగంలో, ప్రతి ఫీల్డ్లో, ప్రతి ప్రొఫెషన్లో, ప్రతి మతంలో దొంగలు ఉంటారు, వెధవలు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. కానీ క్రైస్తవ సమాజంలో మొత్తం దొంగలే ఉంటారని చెప్తాను. మొత్తం ఉండరు, మొత్తమే ఉంటారు, ఉండరు, సమస్య లేదు. ఒకరిద్దరు మంచి పేర్లు చెప్పండి మీరు పాస్టర్లలో. ఒకటి ఇద్దరు ఎందుకంటే మోర్ దాన్ ఎనఫ్, చాలా. నేను కౌంటింగ్ చేయనంత మంది మంచి పేర్లు చెప్పగలను. మీరు ఒక మంచి పని చేస్తున్నారు, ఇదే మీరు వస్తున్నారని చెప్పి నేను ఒక వేరే పాస్టర్ ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? అభినయ్ ఏముంది, ఆయన శవాలను అడ్డు పెట్టుకొని ఏదో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలని చూస్తున్నాడు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఇంకో ఇదే అజయ్ బాబు గారి దగ్గర మీరు ములాఖాత్ పోయారు కదా, అదే వ్యక్తి పేరు చెప్తే ఆయన కొన్నేళ్ల కింద చాలా పూర్ స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు అంతా 2-3 బిల్డింగ్లు కట్టుకున్నాడు, ఆయన కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్. అంతా ఒక పాస్టర్ గురించి ఇంకో పాస్టర్ అడిగితే దొంగలు లంగలని చెప్తారు తప్ప ఆ పాస్టరు దైవజనుడు లేదంటే బైబిల్ని అనుసరించేవాడు దైవభక్తుడు అని ఎవ్వడు అన్నాడు. ఎందుకు? కారణం ఏంది?